కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ కూడా భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ కూడా మన శ్రీమద్ భాగవతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 13వ అధ్యాయము 40వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. తావదేత్యాత్మభూరాత్మా మానేన తృట్యనేహసా పురోవదాబ్దం క్రీడంతం దదృశే సకలం హరిం. మంజుల మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతకుమారి మాతాజీ రెండో పారాగ్రాఫ్, ప్రభావతి మాతాజీ మూడో పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మదేవుడు తన కాలమానమును అనుసరించి త్రుటి కాలము గడిచిన పిమ్మట తిరిగి వచ్చి చూడగా
మానవ కాలమును ప్రకారము 1 సంవత్సరము గడిచినప్పటికీ శ్రీకృష్ణుడు అంతవరకు కూడా తన అంశలే అయిన గోవత్స గోపబాలులతో వెనుకటి వలనే క్రీడామగ్నుడై ఉండెను. భాష్యము. బ్రహ్మదేవుడు తన కాలమానము త్రుటికాలమే వెడలి తిరిగి వచ్చినప్పుడు మానవ కాలం అనుసరించి 1 సంవత్సరము గడిచి ఉండెను. వివిధ లోకములలో కాలగణనము భిన్నముగా నుండును. ఉదాహరణకు మానవ నిర్మిత ఉపగ్రహము భూమి చుట్టూ తిరుగుటకు 1 గంట 25 నిమిషములు పట్టును. అది 1 రోజును పూర్తి చేయును. కానీ భూమిపైనున్న వారికి 1 రోజుగా గడుచుటకు 24 గంటలు పట్టును. అందువలన బ్రహ్మకు ఏది త్రుటి కాలము అది భూమిపై 1 సంవత్సరమని తెలియవచ్చును చున్నది. ఆ సంవత్సర కాలము శ్రీకృష్ణుడు స్వయముగా పలు రూపములను ధరించి యుండెను. కాని యోగమాయ యొక్క ఏర్పాటుచే బలరాముడు తప్ప వేరెవ్వరికి అది తెలియలేదు. హరే కృష్ణ. శాంతకుమారి మాతాజీ చదవండి. మాతాజీ ఉన్నారా? ప్రభాతి మాతాజీ మీరు చదవండి. జీలక్ష్మి మాతాజీ మీరు 3 పారాగ్రాఫ్స్ చదవండి. హరే కృష్ణ సార్. 3వ పారాగ్రాఫ్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభాతి మాతాజీ 2వ పారాగ్రాఫ్ చదవండి. ఓకే. లక్ష్మీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలండి. తన కాలమానమును అనుసరించి త్రుటి కాలము గడిచిన పిమ్మట బ్రహ్మ గోవత్స గోపబాలులను అపహరించుటచే కలిగిన వినోదమును తిలకించుటకు తిరిగి వచ్చాను. కాని అగ్నితో చెలగాటమాడుచున్నానని కూడా అతడు భయపడెను. కృష్ణుడు అతని ప్రభువు. అట్టి శ్రీకృష్ణుని యొక్క గోపబాల గోవత్సములను అపహరించి అతడు వినోదము కొరకు ఆకతాయి పనిని చేసెను. అందువలన అతడు నిజముగా ఆతురతతో ఉండెను. ఎక్కువ కాలం వేచి ఉండక తన కాలమాను అనుసరించి త్రుటి కాలములోనే అతడు తిరిగి వచ్చాను. అతడు అట్లు వచ్చి చూడగా గోవత్స గోపబాలురు వెనుకటి వలనే శ్రీకృష్ణుతో క్రీడించుట కనపడెను. కృష్ణుని యొక్క యోగమాయ ప్రదర్శనచే అవే లీలలు మార్పురహితముగా కొనసాగుచుండెను. బ్రహ్మదేవుడు మొదటిసారి వచ్చిన రోజు బలదేవుడు మాత్రం కృష్ణుడు గోపబాలులతో కలిసి వెడల జాలకపోయాను. ఆ రోజు అతని పుట్టినరోజు. శాంతిక స్నానము చేయించుటకు రోహిణి అతనిని ఇంటిలోనే ఉంచెను. అందువలన అప్పుడు బ్రహ్మదేవుడు బలదేవుని అపహరించలేదు. ఇప్పుడు 1 సంవత్సరం తరువాత బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాను. అతడు తిరిగి అదే రోజు వచ్చినందున పుట్టినరోజు ఉత్సవమునకై బలదేవుడు ఇంటిలోనే ఉండెను. అందువలన బ్రహ్మ శ్రీకృష్ణుని అతని మిత్రులకు గోపబాలులను గాంచినట్లు ఈ శ్లోకము తెలిపినదే గాని బలదేవుడు పేర్కొనబడలేదు. గోవులు మరియు గోపబాలుల యొక్క అసాధారణము ప్రేమను గూర్చి 5-6 రోజులకు ముందే బలరాముడు శ్రీకృష్ణుని అడిగి ఉండెను. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి కృష్ణుని అంశలకు గోవత్స గోపబాలురు శ్రీకృష్ణుతో క్రీడించుటను గాంచినే గాని బలదేవుని గాంచలేదు. బ్రహ్మదేవుడు అతడికి వచ్చిన రోజు వెనుకటి సంవత్సరం వలనే బలదేవుడు అడవికి వెళ్ళలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏమైంది, మనం చూసాం బ్రహ్మమోహన్ లీలలో బ్రహ్మగారు ఏం చేశారు, మొత్తం అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ గోవత్సాలని గోపబాలను అందరినీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడే మొత్తం గోవత్సాల కింద గోపబాలుడి కింద అందరి కింద కూడా ఆయన ఏమయ్యారు, ఎక్స్పాండ్ అయ్యారు మొత్తం. సో ఎక్స్పాండ్ అయ్యి ఏమయ్యారు, మొత్తం అన్ని చోట్ల కూడా అందరి గృహాల్లోకి ఆయనే వెళ్ళారు అనమాట. ఈ విధంగా 1 సంవత్సరం పాటు ఆయన లీల చేశారు. ఎవ్వరికీ కూడా తేడా తెలియలేదు. 1 సంవత్సరం పాటు ఆయన లీల చేసినా సరే వాళ్ళ తల్లులకు గాని, ఆవులకు గాని, వాళ్ళ గోపులు వాళ్ళ తండ్రులకు గాని, ఆ పిల్లలకు గాని ఎవ్వరికీ తేడా తెలియలేదు. ఇంకా బలరాముడికి కూడా తేడా తెలియలేదు 1 సంవత్సరం పాటు. కానీ ఒక 5-6 రోజుల ముందు కొంచెం బలరాముడికి హింట్ వచ్చిందనమాట. ఏదో తేడాగా ఉందే అని చెప్పని అనిపించిందంట. ఏమిటి, మొదటి స్టేజ్, మొత్తం 4 స్టేజ్లు నిన్న చెప్తూనే ఉంటాము. ఏమైంది మొదటి స్టేజ్ లో, సో బలరాముడు అనుకున్నారంట ఆయన, సో ఎందుకు ఈ యొక్క తల్లులందరూ కూడా చాలా ఎక్కువగా కృష్ణుని ప్రేమిస్తూ ఉన్నారు. సో ఎందుకు వాళ్ళ పిల్లలందరినీ కూడా ఇదివరకు కూడా ఏం చేసేవాళ్ళు, కృష్ణుని ఎక్కువ ప్రేమించేవారు, వాళ్ళ పిల్లల్ని ఎక్కువ పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఏమైపోయింది ఇప్పుడు, సరే
కానీ ఏమైంది ఇప్పుడు? కృష్ణుడితో సమానంగా వాళ్ళ పిల్లల్ని కూడా ప్రేమిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే గనక బలరాముడికి కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ప్రేమ ఉండేది. ఇప్పుడు ఏంటి అందరి మీద కూడా అదే విధంగా ప్రేమ వచ్చేస్తుంది. చాలా ఎక్కువ ప్రేమ. ఏంటిది తేడా? ఏం జరిగింది అని అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ బలరాముడు అనుకున్నారంట రెండో స్టేజ్‌లో ఏమనుకున్నారు? సో, ఇది మాయేనా ఇది? ఎటువంటి మాయ ఇది? ఎక్కడి నుంచొచ్చింది? ఎవరికి సంబంధించినటువంటి మాయ? ఇది దైవీ మాయ. సో, దేవతలు ఎవరైనా వచ్చేసారా ఈ విధంగా? అందువలన నేను అట్రాక్ట్ అవుతున్నానా? లేకపోతే నారీ మాయ? లేకపోతే గనక ఎవరైనా గొప్ప గొప్ప ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా ఆవుల కింద, బాలుల కింద వచ్చేసి నా జ్ఞానాన్ని వాళ్ళు పరీక్షించడానికొచ్చారా? లేకపోతే ఏదైనా సరే ఇది అసురీ మాయ. రాక్షసులు, కంస ఎవరినైనా పంపించాడా లేకపోతే గనక సో, నన్ను ఈ విధంగా మోసం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారా? అని చెప్పి ఆలోచించారు. సో, బలరాముడు ఆలోచన. తర్వాత మళ్ళీ మూడవ స్థాయిలో మళ్ళీ బలరాముడు ఏమనుకున్నారు? లేదు, లేదు, లేదు. వీళ్ళెవ్వరు కూడా నన్ను మోహించలేరు. రాక్షస మాయ గాని, నారీ మాయ గాని, లేకపోతే దైవీ మాయ గాని ఇవేవి కూడా నన్ను మోహానికి చేయలేరు. ఇది ఎవరి మాయ? కేవలము కృష్ణుడి యొక్క మాయ. కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి చేసినటువంటి మాయ. సో, ఎప్పుడే చూసాం మన అంతరంగ శక్తి ఏం చేసింది అప్పుడు? సో, దేవకీదేవి గర్భంలోంచి అప్పుడు బలరాముడిని ఏం చేసింది ఆవిడ? ట్రాన్స్‌ఫర్ చేసింది. ట్రాన్స్‌ఫర్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ రోహిణీదేవి గర్భానికి షిఫ్ట్ చేసిందనమాట. సో, అదే విధంగా ఏమిటి ఇప్పుడు కూడా ఇది యోగమాయ చేసినటువంటి పనే. ఆవిడైతేనే చేయగలుగుతుంది. ఇంకెవరు కూడా చేయలేరు. నన్నెవరు కూడా మోహించలేరు అని చెప్పి అనుకున్నారనమాట. ఇంకా తర్వాత స్థాయిలో ఏంటంటే గనక ఆ విధంగా ఎప్పుడైతే గనక అనుకున్నారో ఇంకప్పుడు ఆయనకి అర్థమైపోయిందనమాట. చివరి స్థాయిలో ఏంటి అప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు. ఇక గోవత్సాలు, గోపబాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క ఎక్స్‌పాన్షన్స్. వాళ్ళందరూ కూడా కృష్ణుడి నుంచి విస్తరించినటువంటి వాళ్ళే వాళ్ళందరూ కూడా. అప్పుడు 39వ శ్లోకంలో చూసాం మనం బలరాముడు అడుగుతారు కృష్ణుడిని, "కృష్ణ నాకేదో తేడాగా ఉంది. ఏంటి ఇదంతా?" అని చెప్పేసి అప్పుడు కృష్ణుడిని అడుగుతారనమాట. సో, మొత్తం అందరూ కూడా నాకు నీలాగే కనిపిస్తున్నారేంటి? ఈ విషయం ఏంటి? ఈ సీక్రెట్ ఏంటి? నాకు చెప్పు అని చెప్పేసి బలరాముడు కృష్ణుడిని అడిగితే గనక అప్పుడు ఆయన ఆ యొక్క విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. సో, ఆ విధంగా అడుగుతారనమాట. సో, అప్పుడు కృష్ణుడు ఏమైంది మొత్తం అంతా కూడా ఈ విధంగా బ్రహ్మ మన యొక్క స్నేహితుల్ని, గోవత్సాలని అందరిని కూడా ఆయన అపహరించాడు, కిడ్నాప్ చేసాడాయన. సో, అందుకని చెప్పేసి ఆయనకి ఒక విధంగా నేను ఒక గుణపాఠం చెప్దామని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను నేను అని చెప్పి బలరాముడికి మాత్రం సీక్రెట్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, అక్కడ సీక్రెట్ ఏముంది? మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడే కదా! వాళ్ళందరూ కూడాను. మిగతా అంశలు గాని, గోవత్సాలు అన్నీ కూడా కృష్ణుడే కదా! సో, ఆ విధంగా బలరాముడికి కూడా తెలియకుండా ఆయన అంతలా మోహింపచేయగలరనమాట. కృష్ణుడి యొక్క ఆ యొక్క యోగమాయకి అంతటి శక్తి ఉంటుందనమాట. సో, నారదమునిది ఒక స్టోరీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! చాలా సార్లు. నారదముని "కృష్ణ నీ మాయ ఎలా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నాను" అంటే గనక "నాకొక మంచినీళ్ళు తీసుకొని రావయ్యా" అని చెప్పి చెప్తారనమాట. ఆ మంచినీళ్ళు తీసుకొని వెళ్ళిన ఆయన ఏమైపోతాడు మొత్తం ఒక అమ్మాయి దగ్గరికెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని పుట్టించడం, వాళ్ళని చూసుకోవడం, ఆ తర్వాత పెద్ద ఆహ్, మ వ తుఫాను, వరద రావడం, వాళ్ళందరూ కొట్టుకొని వెళ్ళిపోవడం, చిన్న పిల్లవాడిని మెడ మీద కూర్చోబెట్టుకోవడం, ఆ పిల్లవాడు గూడా మునిగిపోవడము, ఎక్కడ పిల్లవాడు లేరు, పిల్లవాడు లేరు. అప్పుడు అందరూ మునిగిపోతున్నారని చెప్పి తలుచుకుంటూ కృష్ణ, కృష్ణ, కృష్ణ అంటే గనక అప్పుడు కృష్ణుడు అక్కడ పక్కనే వచ్చేస్తారు మాయని తప్పించేసి. ఏమవుతుంది? సో, ఏమైంది? ఏమైందంటే గనక, "అవునయ్యా! కృష్ణ, కృష్ణ అంటున్నావు. ఏమిది మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పాను. ఇంకా తీసుకురాలేదా?" అని అడుగుతారనమాట. అప్పుడు అర్థమైద్దనమాట. ఆహా! నీ మాయ ఇంత భయంకరంగా ఉంటుందా స్వామి! ఇంకెప్పుడు గూడా నేను నీ మాయ చూపించమని చెప్పి ఎప్పుడు అడగనయ్యా అని చెప్పని అంటారనమాట నారదముని. సో, అలాగే ఆయన యొక్క మాయ ఎంత గొప్పదంటే గనక ఈవెన్ బలరాముడిని కూడా మోహానికి గురి చేసిందనమాట. అది కూడా ఒక సంవత్సర కాలం పాటు. ఒక 5, 6 రోజుల ముందే బలరాముడికి సీక్రెట్ తెలిసిందనమాట. ఏమైంది వీళ్ళందరూ కూడా గోపబాలురే అని చెప్పేసి. సో, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏ రోజైతే గనక అఘాసురుడిని చంపారో, అఘాసురుడిని చంపినటువంటి రోజేంటి? బలరామ పూర్ణిమ. సో, ఆ రోజు బలరాముడి యొక్క జన్మదినం కాబట్టి ఏం చేసిందంటే ఆవిడ ఈ రోహిణీమాత, సో, పుట్టినరోజు సెలబ్రేషన్స్ అవి చేద్దాం ఈయనకి కొంచెం అని జెప్పేసి ఏం చేసింది ఆవిడి, ఆ రోజు కొన్ని స్పెషల్ పూజలు అవన్నీ కూడా చేద్దాం అని జెప్పేసి ఏం చేసింది, దాని గురించి ఏం చెప్పారు ఇక్కడ మనకి ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. సో, సాంతిక స్నానము, పుట్టినరోజు ఇవన్నీ చేయించడం కోసం అని జెప్పేసి రోహిణీమాత ఆ రోజు బలరాముడిని పంపించలేదంట.
ఆడుకోవడానికి. సో ఆ రోజు ఇక విషయం జరిగింది. సో కొన్ని విషయాలు ఏంటంటే కనుక కృష్ణుడు ఆ సమయాన్ని చూస్ చేసుకుంటారనమాట. బలరాముడు లేని సమయాల్ని కొన్ని చూస్ చేసుకుంటారనమాట. సో అందులో అగాసుర వధ ఆ రోజే చేశారు ఆయన. ఆ తర్వాత కాళీ మర్దనము అది కూడా బలరాముడు ఉండరు ఆ రోజు. అది కూడా ఆ రోజే చేశారు. ఎందుకంటే బలరాముడు ఉంటే కనుక ఆయన ఆ కాళింది మడుగులోకి ఆయన దూకడానికి ఒప్పుకోడు, ఆయన పంపించరు ఆయన. అందుకని చెప్పేసి ఆ రోజు బలరాముడు రాకుండా ఆయన చేసేసారు ఆ రోజు. ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్ గా బ్రహ్మగారికి కూడా మళ్ళీ బ్రహ్మ విమోహం లీల మొత్తం కన్క్లూషన్ అంతా చేసే రోజు కూడా కరెక్ట్ గా 1 సంవత్సరం పట్టిందంట. బ్రహ్మగారు ఒక్క సెకను వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకుని వెళ్ళి జస్ట్ 1 సంవత్సరం అక్కడ జస్ట్ అలా కూర్చోబెట్టి మళ్ళీ వెంటనే ఒక్క సెకండ్ లో వచ్చేసారు. ఇప్పుడు మనం కూడా ఏమైనా తప్పు చేస్తున్నాం అనుకోండి, ఏదో తప్పు చేసేస్తున్నాం కానీ వెంటనే భయపడిపోయి ఏం జరుగుతుందో అని చెప్పి బయటకు వచ్చి చూస్తాం కదా మనం కూడా. సో అలాగే బ్రహ్మగారికి కూడా నేను ఏదో తప్పు చేశానేమో అని చెప్పి భయం వచ్చింది ఆయనకి. భయం వచ్చి వెంటనే వచ్చి వెనక్కి వచ్చి చూశారనమాట. చూసేసరికి అక్కడికే 1 సంవత్సరం అయిపోయింది. సో ఆయన వచ్చి మళ్ళీ బ్రహ్మగారు 1 సంవత్సరం తర్వాత వచ్చే సమయం కరెక్ట్ గా మళ్ళీ అదే రోజు బలరామ పూర్ణిమ. సో ఆ రోజు కూడా మళ్ళీ బలరాముడు లేరు. సో అప్పుడు బ్రహ్మగారికి ఒకవేళ మిగతా వాళ్ళందరూ కూడా కనపడి ఉంటే బలరాముడు, గోవత్సాలు, గోపబాలురు, కృష్ణుడు అందరూ కనపడ్డారు అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ ఏం చెప్పారు మనకి భాష్యంలో, బలరాముడు లేరు, కృష్ణుడు, గోవత్సాలు, గోపబాలురు ఉన్నారు అని చెప్పి చెప్పారనమాట. అంటే బలరాముడు లేరు అక్కడ. అంటే ఆ రోజు కూడా కరెక్ట్ గా 1 సంవత్సరం అయింది కాబట్టి మళ్ళీ బలరామ పూర్ణిమ. అంటే ఒక బలరామ పూర్ణిమ దగ్గర నుంచి మళ్ళీ బలరామ పూర్ణిమ వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క గోవత్సాల కింద, గోపబాలుల కింద ఉండి ఆ యొక్క గోపికలందరికీ కూడా ఆయన తల్లి కింద వాళ్ళకి ఆ యొక్క ప్రేమనంతా కూడా ఆయన తీసుకున్నారనమాట. వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా ప్రేమ అనమాట. సో బలరాముడికి ఎప్పుడు జరిగింది, కరెక్ట్ గా ఒక 5-6 రోజుల ముందు తెలిసింది అనమాట ఈ యొక్క విషయం అనేటువంటిది. సో ఆయన యొక్క మాయ ఆ విధంగా ఉంటుంది. యావంతో గోకులే బాలా సవత్సా సర్వ ఏవ హి మాయాసయే సయానామే నాద్యాపి పునరిత్తుతా. ప్రభావతి మాతాజీ అనువాదం భాషించడం. హరే కృష్ణ ప్రభుజీ. బ్రహ్మ తెలుసును, గోకులమునందున్న గోపబాలులను గోవత్సములను నేను నా మాయ శయ్యపై పరుండు పెట్టి తిని వారు నేటి వరకు తిరిగి మేల్కాంచలేదు. భాష్యము. గోపబాలులను బ్రహ్మదేవుడు తన మాయచే 1 సంవత్సర కాలము ఒక గుహ యందు పరుండబెట్టును. అందువల్ల శ్రీకృష్ణుడు ఇంకనూ గోపబాలులతో క్రీడించుటను గాంచినంతటా అతడు జరుగుతున్నదేమిటో తెలుసుకున్నట్టుకు యత్నించును. ఇదేమిటి అని అతడు ఆలోచింపసాగను. గోపబాలులను నేను అపహరించి ఉండవచ్చును, కానీ ఇప్పుడు వారిని గుహ నుండి బయటకు తెచ్చుట జరిగినది ఇదేనా? శ్రీకృష్ణ వారిని తిరిగి ఇచ్చడికి తెచ్చనా? కానీ తాను అపహరించిన గోపబాలురు ఇంకనూ తన మాయలోనే ఉన్నట్లుగా అతడు గాంచెను. కనుక కృష్ణునితో క్రీడించున్నట్టి గోపబాలురు గుహలో ఉంచబడిన వారికి బిండునని అతడు నిశ్చయించుకొనెను. గుహలో తాను ఉంచిన చోటనే అసలు గోపబాలురు ఇంకనూ ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడే ఆయా రూపంలోనే విస్తరించిననియు ప్రస్తుతము గోచరించిన గోపబాలురు శ్రీకృష్ణాంశులనియు బ్రహ్మదేవుడు తెలుసుకొనగలిగెను. వారందరినూ అవే రూపములను, అవే స్వభావములను, అవే ఇష్టములను కలిగి ఉన్నను అందరినూ కృష్ణుడే అయి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మీట్లో ఉన్నారు ప్రభుజీ. ప్రభుజీ పిలిచారా ప్రభుజీ? హరే కృష్ణ, ప్రణామాలు. ఇత ఏతత్ర కుత్రాత్యా మన్మయా మోహితేతరే తావంత ఏవ తత్రాబ్దం క్రీడంతో విష్ణునా సమం. కాంతకుమారి మాతాజీ అనువాదం భాషించదండి. ప్రభుజీ నేనేనా? హరే కృష్ణ. చదవండి మాతాజీ. 42వ శ్లోకం చదవగలరు ఇప్పుడు వెంటనే? శ్రీదేవి మాతాజీ చదవండి. శ్రీదేవి మాతాజీ చదవండి, తర్వాత మీరు చదువురిగా. లేదు, చదువుతున్నారు ప్రభుజీ, అయిపోయింది. బుక్ కూడా దగ్గరే పెట్టుకున్నాను. 42 కదా ప్రభుజీ? అవునండి.
సంవత్సర కాలం వరకు అంత్య సంఖ్యలో గోవత్త బాలురు శ్రీకృష్ణుడితో కలిసి క్రీడించుతున్నారు. అయినను వీరు నా మాయచే మోహితులైన వారికి బిన్నులు వీరెవరు ఎత్తచుండు వచ్చిరి. భాష్యం. గోవత్తములు గోపబాలుల వలె గోచరించున్నప్పటికీ వారందరూ విష్ణు స్వరూపములే అయి ఉండేది. వాస్తవమునకు వారు విష్ణు తత్వములే కానీ జీవతత్వములు కాదు. వెనుకటి సంవత్సరం నేను ఇక్కడ ఉంచితను అతటిని అసలైన గోవత్త గోపబాలు ఉన్నారు. ఆయనతో వెనుకటి వలనే సాంగత్యం వీరెవరు ఎత్తకు నువ్వు వచ్చినని బ్రహ్మ ఆశ్చర్యపడింది. తన మాయ నిష్ఫలమైనందులకు అతడు నివేరిపోయింది. బ్రహ్మదేవుడు దాచినట్టు అసలు గోవత్త గోపబాలను కాకుండా శ్రీకృష్ణుడు వేరొక గోవత్త బాలులతో సమూహమును అందరూ విష్ణురత్నములు సృష్టించారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు మాయ అతిక్రమింపబడిన. హరే కృష్ణ. ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూ సత్యాకేకతరేనేతి జ్ఞాతుం నేష్టే కదంచన. శ్రీదేవమాత చదువు. హరే కృష్ణ. ఈ విధముగా బ్రహ్మదేవుడు సుదీర్ఘకాలము ఆలోచించి విడివిడిగా నెలకొని ఉన్నట్టి రెండు బాలుర గణములలో భేదము నిరుగుటకు యత్నించెను. అతడట్లు యత్నించినను ఎవరు సత్యమో ఎవరు అసత్యమో ఎరుగజాలకపోయెను. భాష్యము. అసలు గోపబాలురు నేనుంచినట్లుగానే ఇంకనూ నిద్రించుచున్నారు. కాని వేరొక గోపబాలక గణము కృష్ణునితో ఇచ్చట క్రీడించుచున్నది. ఇది ఎట్లు జరిగినది అని బ్రహ్మ విస్మితుడయ్యను. ఏమి జరుగుచున్నదో అతడు ఎరుగజాలకపోయెను. ఏ బాలురు నిజమో ఏ బాలురు అసత్యమో అతడు ఖచ్చితమైన నిర్ణయమునకు రాజాలకపోయెను. దీనిని గూర్చి అతడు సుదీర్ఘ కాలము ఆలోచించెను. గోపబాలుర గుంపులు ఒకే సమయమున రెండు ఎట్లు ఉండగలవు? ఇచ్చటనున్న గోపబాలురును శ్రీకృష్ణుడు సృష్టించిన లేక నిద్రించుచున్నట్టి గుంపులు శ్రీకృష్ణుడు సృష్టించిన లేక రెండు గణములు కూడా ఇతని సృష్టియేనా? ఇట్లు బ్రహ్మదేవుడు ఈ విషయమును గూర్చి పలు రీతిలో ఆలోచించును. నేను గృహకు వెడలి గోపబాలురులందరూ ఇంకనూ అచ్చటనే ఉండునట్లుగా గాంచిన పిమ్మట శ్రీకృష్ణుడు వెడలి వారిని ఇచ్చుటకు తెచ్చి ఇచ్చుటకు రాగా నాకు కనబడినట్లుగా చేసి తిరిగి వారిని ఇచ్చట నుండి తీసుకుని వెడలి అచ్చట నుంచిన ఒకే పోలిక కలిగినట్టి రెండు గుంపులు ఎట్లుండగలవో బ్రహ్మదేవుడు తెలుసుకొన జాలకపోయిను. ఎంతగా ఆలోచించనను అది అతనికి అవగతము కాలేదు. హరే కృష్ణ. ఏవం సమ్మోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయైవ మాయయా చోపి స్వయామేవ విమోహితః. సుభరత్న మాతజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. రెండో పారాగ్రాఫ్ శశికళ మాతజీ, మూడో పారాగ్రాఫ్ చివరి వరకు ఇంకా సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఎన్నడును మోహమునకు గురి కానివాడు, పైగా సమస్త విశ్వమును మోహింపజేయనివాడు సర్వవ్యాపియగు శ్రీకృష్ణుని ఆ విధంగా బ్రహ్మదేవుడు మోహపరపగోరినందున తన మాయచే తానే మోహితుడయ్యను. భాష్యము. సమస్త విశ్వము మోహింపజేసెడి కృష్ణుడే బ్రహ్మదేవుడు మోహపరపగోరెను. విశ్వమంతయు శ్రీకృష్ణుని మాయలోనే ఉన్నది. మమ మాయ దురత్యయ. కానీ బ్రహ్మ అతనినే మోహితుని చేయగోరెను. దానికి ఫలితమేమనగా ఒక వ్యక్తి వేరొకరిని చంపగోరి తానే మరణించిన చందమున స్వయముగా బ్రహ్మదేవుడు మోహితుడయ్యను. అనగా అతడు తన యత్నములో పరాజితుడయ్యను. శ్రీకృష్ణుని మాయను అతిక్రమింపగోరెడి శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు అచ్చము ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. భగవంతుడు ఎవరు? మేమే అన్నీ చేయగలము అని వారు కృష్ణునితో పంతమాడుదురు. కానీ ఆ రీతిగా వారెంత పంతమాడుదురో అంత కష్టములలో చిక్కుబడుదురు. మనము శ్రీకృష్ణుని
అతిక్రమించకూడదు అనుట ఇచ్చటి ఉపదేశము. పైగా ఆ యత్నమునకు బదులు మనము ఆ దేవదేవునికి శరణుజొచ్చవలెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. హరే హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుని ఓడించుటకు బదులు స్వయంగా బ్రహ్మదేవుడే పరాజితుడయ్యాను. ఏలయన్నా కృష్ణుడేమి చేయుచున్నాడో అతడు ఎరుగజాలకపోయాను. విశ్వమందలి ప్రధాన వ్యక్తియగు బ్రహ్మయే అంతగా మోహితుడైనచో ఇక నామమాత్ర శాస్త్రవేత్తలు తత్వవేత్తలను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శ్రీకృష్ణుని ఏర్పాట్లను ధిక్కరించుటకు చేసడి అల్పయత్నములను మనము మానవలేను. దానికి బదులు ఆ దేవదేవుడు ఏది ప్రతిపాదించునో దానిని మనము అంగీకరింపవలెను. అది సర్వదా ఉత్తమం. అది మనలను సుఖభాగులను చేయగలదు. శ్రీకృష్ణుని ఏర్పాట్లను ఎంతగా ధిక్కరించుటకు యత్నించినచో అంతగా మనము కృష్ణమాయలో చిక్కుబడుదుము. దైవీహేష గుణమయి మమ మాయ దురత్యయ. కానీ కృష్ణోపదేశములకు శరణాగతుడు అయినవాడు మామేవయే ప్రపద్యంతి ముక్తుడగును. కృష్ణమాయ నుండి బయటపడటను మాయామేత తరంతితే. కృష్ణ భక్తి దుర్జయమైనట్టి ప్రభుత్వ వ్యవస్థ వంటిది. మొట్టమొదట పలు చట్టములు, తర్వాత పోలీసు వ్యవస్థ, ఆ పిదప సైనిక శక్తి ఉండనే ఉన్నవి. కనుక ప్రభుత్వమును ఓడించుటకు చేసేది యత్నంలో లాభమేమున్నది? అట్లే శ్రీకృష్ణునితో పంతమాడుటలో ప్రయోజనమేమిటి? హరే కృష్ణ ప్రభుజీ. అంతేనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాబో శ్లోకము ద్వారా స్పష్టపడినట్లు ఎటువంటి మాయ చేతను శ్రీకృష్ణుడు పరాజితుడు కాడు. మనిషికి కొద్దిపాటి విజ్ఞాన శాస్త్ర శక్తి లభించినను భగవంతుని ధిక్కరించుటకు యత్నించును. కానీ నిజమునకు ఎవరును శ్రీకృష్ణుని మోహపరచజాలరు. విశ్వమందలి ప్రధాన వ్యక్తి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని మోహపరచుటకు యత్నించి తానే మోహితుడై విస్మయము చెందెను. బద్ధజీవుని పరిస్థితి ఇట్టిది. బ్రహ్మ శ్రీకృష్ణుని మోహపరపగోరినను తానే మోహితుడయ్యను. విష్ణు అను పదము ఈ శ్లోకంలో ప్రధానమైనది. విష్ణువు సమస్త భౌతిక జగత్తును వ్యాపించి ఉండగా బ్రహ్మ కేవలము ఈ క్రింది పదవిని అలంకరించి యుండును. యస్యైక విశ్వసితకాల మతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ. బ్రహ్మ సంహిత 5.48. బ్రహ్మదేవునకు అన్వయించడి నాథ అను పదము బహువచనమై ఉన్నది. ఏలైనా విశ్వములు అసంఖ్యాకముగా ఉన్నవి, బ్రహ్మలు అసంఖ్యాకములుగా ఉన్నారు. ఒక బ్రహ్మదేవుడు చిన్న శక్తి స్వరూపమే అయ్యున్నాడు. ఈ విషయము ద్వారకయందు శ్రీకృష్ణుడు బ్రహ్మను ఆహ్వానించినప్పుడు ప్రదర్శితమయ్యను. ఒకరోజు బ్రహ్మ ద్వారకయందు శ్రీకృష్ణుని గాంచుటకు వెడలినప్పుడు కృష్ణాదేశముపై ద్వారపాలకుడు నీవు ఏ బ్రహ్మవు అని అడిగాను. పిమ్మట బ్రహ్మదేవుడు దాని ఉద్దేశం పలువురు బ్రహ్మలుండిరాయని అడిగినప్పుడు కృష్ణుడు వెంటనే పలు విశ్వముల నుండి బ్రహ్మలను రప్పించెను. ఈ విశ్వమునకు చెందిన చతుర్ముఖ బ్రహ్మ అంతటా అసంఖ్యాకమగు ఇతర బ్రహ్మలు వచ్చి శ్రీకృష్ణునకు నమస్కరించుటను గాంచెను. 10 శిరములు, 20 శిరములు, 100 శిరములు గల 10 లక్షల శిరములతో బ్రహ్మలు అచ్చటకు వచ్చిరి. అట్టి పరమాద్భుతమగు ప్రదర్శనమును గాంచినంతటా చతుర్ముఖ బ్రహ్మ ధైర్యమును కోల్పోయి పలు గజములన్నడుమ చిన్నబోను వలె తన్ను భావించెను. కనుక బ్రహ్మ శ్రీకృష్ణుని ఎట్లు మోహపరపగలడు? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ప్రణామం. హరే కృష్ణ. సో బ్రహ్మదేవుడు ఏం చేశారు? ఇక గోవత్స గోపబాలుని అందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళి ఒక చోట గుహలో ఆయన పెట్టేసి వచ్చారు. సో ఆయన గుహలో పెట్టి
ఇంకేం చేస్తున్నారు, అక్కడి నుంచి నేను అందరినీ తీసుకుని వచ్చేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు కృష్ణుడు, తమాషా చూద్దాము అని చెప్పేసి జస్ట్ వెళ్ళి ఆయన అలా పెట్టొచ్చేసారు. ఆయనకి ఎంతసేపు అయింది, ఒక త్రుటి సమయం, చాలా తక్కువ, అంతసేపు అయ్యింది. ఆయన వచ్చేసరికి ఇక్కడ ఏమైంది, భౌతిక ప్రపంచంలో మనం ఉన్నటువంటి ప్రదేశంలో 1 సంవత్సర కాలం అయిపోయింది. 1 సంవత్సర కాలం పాటు కూడా కృష్ణుడు ఆ విధంగా మిగతా గోవత్సాలు గోపబాలు కింద ఆయన ఎక్స్పాండ్ అయ్యారు. వచ్చి చూసారు. ఆయన చూసేసరికి ఆయనకి ఒక్కసారి ఆయనకి తల తిరిగిపోయింది అనమాట. అదేంటి, మొట్టమొదటగా ఏంటి బ్రహ్మదేవుడికి, అదేంటి నేను వీళ్ళందరినీ కూడా మాయం చేసేసాను కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూను, ఆశ్చర్యం. ఆ తర్వాత ఆయన ఏంటి, తర్వాత నిజంగానే నేను మాయం చేసి తీసుకెళ్ళానా, తీసుకెళ్లకుండా నేను ఉండిపోయాను ఇక్కడే, అదొకటి. ఓకే, ఆయన ఏంటి దివ్య దృష్టితో చూసారు, ఆ గుహలో పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారా, వాళ్ళు వచ్చేసారా. ఆయన దివ్య దృష్టితో చూస్తే కనుక వాళ్ళందరూ కూడా ఆయన యొక్క మాయలో గోవత్సాలు గోపబాలు అందరూ కూడా నిద్రపోయి ఉన్నారు, అందులో అక్కడ ఉన్నారు. అక్కడ మొత్తం ఒక గ్రూప్ అంతా ఉంది, ఫుల్ సెట్ ఉంది. ఇక్కడ అక్కడంతా కూడా ఒక ఫుల్ సెట్ ఉంది, గోవత్సం అంతా కూడా ఒక ఫుల్ సెట్ అక్కడ ఒకటి ఉంది. గోపబాలు అందరూ ఫుల్ సెట్, గోవత్సాలు గోపబాలు ఒక సెట్ అంతా బ్రహ్మదేవుడు పడుకోబెట్టిన చోట అక్కడ ఉన్నారు. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడికి వచ్చి చూసారు. ఆయన చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక సెట్ ఉంది మొత్తం అంతా, ఇప్పుడు 2 సెట్స్ ఉన్నాయి. ఆయనకు ఇప్పుడు అనుమానం, ఇక్కడ కృష్ణుడితో పాటు ఉన్నటువంటి వాళ్ళు నిజమైన వాళ్ళ, అక్కడ గుహలో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ, ఎవరు నిజం ఇందులోను, కృష్ణుడు ఎవరిని సృష్టించారు, వీళ్ళని సృష్టించారా, వాళ్ళని సృష్టించారా, గుహలో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే ఇద్దరిని కూడా సృష్టించారా? ఈ ఇద్దరు నిజమైనటువంటి గోవత్సాలు గోపబాలు ఎవరైతే సెట్స్ ఉన్నాయి, ఈ 2 సెట్స్ లోను ఎవరు నిజం ఇందులోను అని ఆయనకి ఆలోచిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, లేదు లేదు, నేను నిజంగానే తీసుకుని వెళ్ళి అక్కడ అందరినీ కూడా అక్కడ గుహలో పెట్టాను. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు మళ్ళీ వీళ్ళు వెతుక్కుంటూ వచ్చినప్పుడు కృష్ణుడే వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చేసాడేమో. మళ్ళీ నేను ఎప్పుడైతే కనుక చూడ్డానికి వచ్చానో అప్పుడు ఏం చేశారు, నాకు కనపడిన తర్వాత మళ్ళీ కృష్ణుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి నేను ఆలోచించే లోపల అక్కడ పెట్టేశారేమో. సో ఇలాగా రకరకాలుగా పెర్మిటేషన్, కాంబినేషన్, అదవ్వచ్చు ఇదవ్వచ్చు, అదవ్వచ్చు ఇదవ్వచ్చు, అది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నారు. ఎంత ఆలోచించినా సరే ఆయన ఒక నిర్ధారణకి రాలేకపోయారు. ఆయన తెలియట్లేదు, ఏదైనా అవ్వచ్చు, మనం కూడా ఆలోచిస్తాం కదా. సో ఏదైనా ఒక పని చేయాలంటే ఇలా చేద్దామా, అలా చేద్దామా, లేకపోతే ఇలా చేస్తే ఇది అవుతుందా, చేస్తే అలా చేస్తే అది అవుతుందా, ఇలా సమస్య వస్తుందా, అలా సమస్య ఉంది, బాగా ఎక్కువ ఆలోచించేసాం అనుకోండి, ఏమి చేయలేం, పని జీరో డెసిషన్, ఏం తల తిరిగిపోద్ది, దాన్ని అక్కడ పక్కన పెట్టేస్తాము, తర్వాత చూద్దాంలే అని చెప్పి ఆ పని చేయడం మానేస్తాం అనమాట. సో బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ కూడా ఇప్పుడు అలాగే ఉందన్నమాట ఆయనకి. సో ఇన్ని రకాలుగా ఆలోచించారు ఆయన, ఎవరి నిజము ఎవరు మాయా, గుహలో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ, కృష్ణుడితో ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ, లేకపోతే కనుక నిజమైనటువంటి వాళ్ళు అక్కడ గుహలో ఉన్న వాళ్ళని, నిజమైనటువంటి వాళ్ళని కృష్ణుడు మళ్ళీ మార్చేశారా, స్వాప్ చేసేసారా ఇద్దరిని కూడాను. సో లేకపోతే కనుక ఇక్కడ కనబడుతున్నారు అక్కడ కనబడుతున్నారు, లేకపోతే నాకు కనబడేటప్పుడు ఇక్కడ, నేను దివ్య దృష్టితో చూసేటప్పుడు అక్కడ ఆ సెట్ ని వీళ్ళందరినీ మార్చేశారా కృష్ణుడు అని చెప్పేసి ఆయన రకరకాలుగా ఆయన ఆలోచించారు. ఎంత ఆలోచించినా సరే ఆయనకి ఏమీ కూడా తోచలేదు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, సో ఈ విధంగా బ్రహ్మదేవుడు ఏం చేశారు, కృష్ణుణ్ణి ఆయన మోహానికి గురి చేద్దామని అనుకున్నారు, ఏమయ్యారు, ఆయనే మోహితుడు అయిపోయారు అన్నమాట పూర్తిగా. సో ఎంత ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఆయన పరాజితుడయ్యారనమాట. బ్రహ్మదేవుడే కృష్ణుడి యొక్క మాయ ముందు నిలబడి లేకపోతే కనుక మనలాంటి శాస్త్రవేత్తలు, మానవ మాత్రులు మనం ఆయన ముందు ఏం నిలబడగలని చెప్పండి. అందుకే భగవద్గీతలో స్వామి ఎప్పుడో చెప్పేశారు మనకి, ఏం చెప్పారు మనకి, మమ మాయ దురత్యయ. సో యొక్క మాయ, నా యొక్క మాయ అనేటువంటిది దాటడానికి చాలా చాలా కష్టము, ఎవరు కూడా దీన్ని దాటలేరు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, ఎవరైతే నా యొక్క శరణాగతిని పొందుతారో వాళ్ళు మాత్రమే యొక్క మాయని దాటగలరు. ఎలా అయితే కనుక ఏమవుతుంది, కురుక్షేత్ర యుద్ధంలో చెప్పుకున్నారనుకుంటా ఈ రోజే, కర్ణుడు ఏం చేస్తారు, ఇక వైష్ణవాస్త్రాన్ని ఆయన ప్రయోగిస్తారనమాట. ప్రయోగిస్తే కనుక వైష్ణవాస్త్రం వచ్చేస్తుంది అనమాట.
సో వెంటనే కృష్ణుడు అందరికీ చెప్తారన్నమాట, అర్జునుడు అందరికీ కూడా, మీ యొక్క అస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టేసి అందరూ కూడా ఎవరి చేతిలో కూడా ఒక ఆయుధం కింద కూడా ఉండకూడదు. ఎవరు కూడా ఆపోజిట్ గా నిలబడి కూడా ఉండకూడదు. అందరూ కింద ఉండాలి. పడుకుని ఉండిపోవాలి అందరూ కూడా వైష్ణవాస్త్రం వచ్చినప్పుడు. అలా లేకపోతే కనుక ఏం చేస్తుంది వైష్ణవాస్త్రం, ఎవరైతే నిలబడి ఉన్నారో ఆయుధం ఎవరి చేతిలో అయితే ఉందో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేస్తుంది అంటారు. అందరూ కూడా అన్ని కింద పెట్టేస్తారు. కానీ భీముడు మాత్రం ఒప్పుకోడు అనమాట. గదను అలాగే పట్టుకుని రథం మీదే ఉంటాడనమాట. ఇంకా వైష్ణవాస్త్రం మొత్తం భీముడి మీద కాన్సన్ట్రేట్ చేయడం చూపిస్తోంది అనమాట. ఇంకా అప్పుడు ప్రాక్టికల్ గా ఏంటంటే కనుక అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కూడా పరుగెత్తుకుని వెళ్ళి భీముడిని బలవంతంగా ఆ గద, భీముడి చేతిలో ఉన్న గదని తీసి పక్కన పాడేసి బలవంతంగా భీముడిని నేల మీద పడుకోబెడతారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, వైష్ణవాస్త్రం ఎవరైతే కనుక అందరూ సరెండర్ అయిపోతారో వాళ్ళని ఏం చేయదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగా మనం కూడా ఏంటంటే కనుక కృష్ణుడి ముందు నిలబడితే కనుక మనం నిలబడలేము ఆయన ముందు. సో ఆయన మీద నిలబడి మనం మాయని దాటడం అనేటువంటిది జరగనటువంటి పని. సో కానీ ఎప్పుడది సాధ్యమవుతుంది, మాయని వైష్ణవాస్త్రాన్ని వాళ్ళు జయించగలిగారు. ఎలా జయించగలిగారు, అందరూ కూడా కింద పడుకుని సరెండర్ అయిపోయారు వైష్ణవాస్త్రానికి. అప్పుడు ఏమైపోయింది, వైష్ణవాస్త్రం ఏమీ చేయలేకపోయింది, ఏం చేయలేదు, వెళ్ళిపోయింది. అలాగే మనం కూడా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతి పొందితే మాత్రమే మన యొక్క మాయ ప్రభావం నుంచి మనం బయటపడగలము. మామేవయే ప్రపద్యంతే మాయామేత తరంతితే. సో ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే యొక్క మాయ నుంచి బయటపడగలరు. లేకపోతే కనుక యొక్క శాస్త్రవేత్తలు అందరూ కూడా ఏమనుకుంటారు, నేను చాలా గొప్పవాడిని, అది కనిపెట్టేస్తాను, ఇది కనిపెట్టేస్తాను, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పేసి ఏదేదో సృష్టించడానికి వెళ్ళిపోతారు. లాస్ట్ లో ఏమైపోతారు, వాళ్ళే దాంట్లో చిక్కుకుపోయి మొత్తం పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంతకు ముందు ఉన్నటువంటి మాయ కంటే కూడా ఇంకా చాలా చాలా అగాధంలో వాళ్ళు కూరుకుని పోతారు అన్నమాట. సో కృష్ణుడి యొక్క శక్తి ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ లాంటిది. ఎవరైనా సరే గవర్నమెంట్ కి ఎదురు తిరిగి ఎవరైనా ఏమైనా చేయగలరా చెప్పండి, ఎవరు ఏం చేయలేరు. సో ఎలా ఉండాలి, మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి యొక్క చట్టాలు న్యాయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పాటిస్తూ ఉంటే కనుక మనల్ని ఏం చేయదు గవర్నమెంట్. కానీ మనం ఎదురు తిరిగితే కనుక ఏం చేస్తుంది, మన సర్వనాశనం చేసేస్తుంది. అదే విధంగా మనం కూడా ఏం చేయాలి, కృష్ణుడికి శరణాగతి అయి ఉంటే కనుక మాయ మనల్ని ఏమీ చేయలేదు. లేకపోతే ఏమవుతుంది, ఆ మాయ మనల్ని భయంకరంగా మోహితుడిని చేసేస్తుంది. కృష్ణుడిని ఎవరు కూడా మోసం చేయలేరు. సో ఎవరైనా సరే కృష్ణుడిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మనం మోసం చేసుకున్నట్టే అన్నమాట. సో ఈ యొక్క వృత్తాంతం కూడా ఇక్కడ చెప్పారు మనకి. సో ఏమవుతుంది, ఒకసారి ద్వారకకి వెళ్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు, సారీ బ్రహ్మదేవుడు వెళ్తారనమాట. బ్రహ్మదేవుడు వెళ్తే కనుక ద్వారకలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ దేవతలు రావడం, వాళ్ళ దర్శనం చేసుకోవడం అవన్నీ చాలా కామన్ వాళ్ళకి. పొద్దున్న పూట చూస్తూ ఉంటారు, సూర్యుడు, తర్వాత ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. మళ్ళీ సాయంత్రం పూట కూడా వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. సో నారద ముని దర్శనం చేసుకోవడం ఇవంతా కూడా చాలా కామన్ అన్నమాట. ఇదంతా కూడా వీళ్ళకి చాలా కామన్. ఒకసారి బ్రహ్మదేవుడు వెళ్తారు శ్రీకృష్ణ భగవానుని ద్వారకలో కలుసుకోవడానికి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ ద్వారపాలకులు అడుగుతారనమాట. సో ఎవరు మీరు అంటే కనుక నేను బ్రహ్మను వచ్చానని చెప్పండి లోపలికి అంటారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ బ్రహ్మ అని అడుగుతారనమాట. అప్పుడు ద్వారపాలకులు వచ్చి అడుగుతారు, సో ఏ బ్రహ్మ అని అడుగుతున్నారు అని చెప్పారు. అదేంటి ఏ బ్రహ్మ ఏంటి, నేను ఒక్కడనే కదా బ్రహ్మను అంటే కనుక అప్పుడు స్వామికి అర్థమైపోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన లోపలికి రమ్మని చెప్పేసి ఆయన వచ్చే లోపలే మొత్తం అనంత కోటి విశ్వాల్లో ఉన్నటువంటి అందరు బ్రహ్మల్ని కూడా రప్పిస్తారనమాట. సో ఈయనైతే కనుక చతుర్ముఖ బ్రహ్మ. సో ఈయనైతే చాలా చిన్నది ఈయనకు ఉన్నటువంటి విశ్వం, కానీ మిగతా విశ్వాలన్నీ కూడా ఎంత ఇంకా ఇంకా చాలా చాలా పెద్దవి అన్నమాట. అక్కడ వచ్చినటువంటి బ్రహ్మలందరికీ కూడా 10 తలలు, 20 తలలు, 100 తలలు, 1,00,000 తలలు, 10 లక్షల తలలు కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళందరి మధ్యలో కూడా ఈ బ్రహ్మగారు ఎలా ఉన్నారంట, ఒక చిన్న దోమలాగా ఉన్నారన్నమాట. సో అటువంటి బ్రహ్మగారు శ్రీకృష్ణ భగవానుడిని ఆయన మోహింప చేద్దాము అని చెప్పి ఆయన ప్రయత్నించారు. కానీ శ్రీకృష్ణ భగవానుడిని ఎవరు మోహానికి గురి చేయగలరు, ఎవరు మోహానికి గురి చేయలేరు. ఆయన యొక్క మాయ ఎంత ప్రభావమైనటువంటిది అంటే కనుక బలరాముడు కూడా కనిపెట్టలేకపోయారు అన్నమాట. తమ్యాం తామో వనైహారం
కద్యోతార్చిరివాహనీ మయ్యాస్యం నిహంత్యాత్మని యుంజతః. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యం లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. చీకటి రాత్రి యందు మంచు వలన కలిగిన అంధకారమునకు పగటి యందు మినుగులు పురుగుల వెలుగునకు విలువలేనట్లుగా మహాశక్తి సంపన్నుడు వ్యక్తిపై అధముడు ప్రయోగించిన మాయ ఏదియను సాధింపజాలదు. పైగా అధముని శక్తియే నశించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ధనోత్ప్రణం. భాష్యం. మనిషి ఉన్నత శక్తిని అతిక్రమింపగోరినప్పుడు అతని తుచ్చమగు శక్తి పరిహాసాస్పదమగును. పగటి యందు మినుగురు పురుగునకు రాత్రి యందు పొగమంచుకు విలువలేనట్లుగా కృష్ణుని సన్నిధిలో బ్రహ్మ యొక్క మాయ వ్యర్థమయ్యను. ఏలయన ఉన్నతమగు మాయ న్యూన్యమగు మాయను నిర్వీర్యమొనర్చును. చీకట రాత్రి యందు మంచుచే కలిగేడి అంధకారము అర్ధరహితము. రాత్రివేళ మినుగు పురుగు అత్యంత ముఖ్యమైనదిగా కనబడవచ్చును. కానీ పగటిపూట దాని వెలుగుకు విలువ లేదు. ఉన్న కొద్దిపాటి విలువను అది అప్పుడు కోల్పోవును. అట్లే శ్రీకృష్ణుని మాయ ఎదుట బ్రహ్మదేవుడు అల్పుడిగా నయ్యను. కృష్ణుని మాయ ఎంత మాత్రము తగ్గలేదు. కాని బ్రహ్మదేవుని మాయ నశించెను కనుక అల్పమగు ఐశ్వర్యమును మహాశక్తి సంపన్నుని ఎదుట ఎన్నడూను ప్రదర్శించుటకు యత్నించరాదు. హరే కృష్ణ. తావత్సర్యే వత్సపాలాః పశ్యతోజస్య తత్క్షణాత్ వ్యదృశ్యంత ఘనశ్యామా పీతకౌసేయవాససః. మహాలక్ష్మి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. పిమ్మట బ్రహ్మదేవుడు గాంచుతుండగా గోవత్సములు వర్షపాలకులకు గోపబాలురు వెంటనే ఘన నీల మేఘ వర్ణులు పీతాంబరదారులు అవిట గోచరించును. భాష్యము. బ్రహ్మదేవుడు ఆలోచించుతుండగా గోవత్స గోపబాలురందరూ వెంటనే నీలమేఘ వర్ణులు పీతాంబరదులు అగు విష్ణుమూర్తులుగా మారిని. బ్రహ్మ తన శక్తిని శ్రీకృష్ణుని యొక్క అపారమగు శక్తిని ఆలోచించుండెను. కానీ అతడు ఒక నిర్ణయమునకు రాకమునిపే ఈ తత్క్షణమగు రూప పరివర్తనము కనబడేను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చతుర్భుజ శంఖచక్ర గదా రాజీవ పాణయః కిరీటినా కుండలినో హరిణో వనమాలినః శ్రీవత్సాంగాదదో రత్న కంబు కంకణ పాణయః నూపురైకటకైర్భాత కటి సూత్రాంగులీయకై. నాగం సునీత మాతాజీ అనువాదం చదవండి. భాష్యము శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. వారందరూ చతుర్భుజులు శంఖ చక్ర గదా పద్మధరులు లై ఉండిరి. వారి శిరముల యందు కిరీటములు, కర్ణముల యందు కుండలములు, మెడలలో వనమాలలు శోభిల్లుచుండెను. వారి వక్షస్థలము యొక్క దక్షిణ పైభాగము శ్రీవత్సాంకితమై ఉండెను. ఇంకను వారు బాహువుల యందు అంగదములను శంఖముల వలె త్రిరేకాంకితమగు కంఠములందు కౌస్తుభమణిని, హస్తముల యందు కంకణములను ధరించియుండిరి. పాదముల యందు నూపురములతోనూ వలయములతోనూ కటి సూత్రములతోనూ వారందరూ అత్యంత సుందరముగా గోచరింది. హరే కృష్ణ. హరే కృష్ణ. భాష్యము. విష్ణు రూపములన్నీను శంఖ చక్రాదులతో చతుర్భుజములను కలిగి ఉండెను. కాని వైకుంఠమునందు సారూప్యముక్తిని బడిసిన వారు కూడా ఇవే లక్షణములను గూడియుండి అచ్చము భగవద్రూపమునే కలిగి ఉండెను. కానీ బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమైనట్టి విష్ణు రూపములు శ్రీవత్స చిహ్నములను కౌస్తవములను కూడా కలిగి ఉండెను. ఈ ప్రత్యేక లక్షణములను కేవలము దేవదేవుడే కలిగి ఉండెను. గోప బాలురందరూ సాక్షాత్తుగా విష్ణు రూపములే గాని వైకుంఠమునందలి విష్ణు పార్షదులు కారని ఇది నిరూపించుచున్నది. విష్ణువు స్వయముగా శ్రీకృష్ణుని యందే ఉన్నాడు.
విష్ణువు యొక్క విభూతులన్నీయు అదివరకే శ్రీకృష్ణుని యందు నెలకొని ఉన్నందున ఆ దేవదేవుడు పలు విష్ణు రూపములను ప్రదర్శించుట ఆశ్చర్యకరమేమీయును కాదు. విష్ణువు యొక్క వక్షస్థలమునందు దక్షిణ పైభాగమున ఉన్నట్టి సొగసైన పీతవర్ణ వెంట్రుకల చుట్టగా శ్రీవత్స చిహ్నము వైష్ణవతోషిని గ్రంథముచే వర్ణించబడినది. ఇది సాధారణ భక్తుల కొరకుగాక విష్ణువు లేదా కృష్ణుని కొరకు ఉన్నట్టి ప్రత్యేకమైన చిహ్నము. హరే కృష్ణ ప్రభుజీ. అంగ్రిమస్తకమాపూర్ణ స్థూలాసీనావధామభి కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై. హాయ్ మాతాజీ, మీరు అనువాదము భాష్యంలో సాకం విజ్రహు కృత పుణ్య పుంజ వరకు చదవండి. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మిగతా 2 పారాగ్రాఫ్స్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణాం ప్రభుజీ. శ్రవణ కీర్తనములనడి మహాపుణ్య కర్మల ద్వారా భగవదర్శనమునందు నెలకొనిన భక్తులచే అర్పించబడిన నూతనములు కోమలములనగు తులసీ దళమాలలచే పాదముల నుండి శిరము వరకు వారి సర్వదేహాంగములు అలంకరింపబడి ఉండెను. భాష్యము. భూరి పుణ్యమనదర్పితై అను పదము ఈ శ్లోకం నందు ప్రధానమైనది. పలు జన్మలు పుణ్యకార్యములను అనరించిన వారు సుకృతిభి నిరంతరము భక్తి యోగమునందు శ్రవణం కీర్తనం విష్ణు నెలకొనిన వారు నగు మహనీయులచే ఈ విష్ణు రూపములు అర్చించబడును. భక్తియుత సేవ అనున్నది మహోన్నత పుణ్య కార్యములను వనరించిన వారి కార్యము. అట్టి పుణ్య సంచయము గూర్చి భాగవతము 10.12.11 నందు శుకదేవ గోస్వామి వేరొక చోట ఇట్లు పలికెను. ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవ తేవా మాయాశ్రితానాం వరదారకేణ సాకం నిజృహు కృత పుణ్య పుంజాః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పుణ్యరాశులను ప్రోగు చేసుకొనిన మహోన్నత వ్యక్తులు కొందరిప్పుడు గోపబాలురుగా సఖ్యరసము శ్రీకృష్ణునితో క్రీడించుతున్నారు. దీనిని నిరాకార బ్రహ్మతేజమును అనుభూతమునర్చుకొనుచు ఆత్మానుభూతి యందు నెలకొనిన వారు, భగవంతునిచే ప్రభువుగా స్వీకరించి భక్తి యోగమున నెలకొనిన వారు, భక్తుని సామాన్య వ్యక్తిగా భావించుతూ మాయాబంధమున చిక్కుబడిన వారు ఎరుగజాలరు. బృందావనం నందే అండి మా కృష్ణ బలరామ మందిరంలో ఒక తమాల వృక్షము గుడి ప్రాంగణంలోని ఒక మూలను పూర్తిగా ఆవరించి ఉన్నది. గుడి నిర్మాణమునకు ముందు ఆ వృక్షమును ఎవ్వరూ పట్టించుకొనలేదు. కానీ ఇప్పుడు అది చక్కగా పోషింపబడి ప్రాంగణంలోని మూలను పూర్తిగా ఆవరించినది. భూరి పుణ్యమునకు ఇది చిహ్నము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చంద్రికా విశదస్మైరై సారుణాపాంగ్యవీక్షితై స్వకార్థానామివారజ సత్వాభ్యాం సృష్టపాలకా. ప్రభావతి మాతాజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. సో 2వ పారాగ్రాఫ్ శివలీల మాతాజీ చదవండి. సో 3వ పారాగ్రాఫ్ మంజుల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వెన్నెలను పోలిన నిర్మలమగు మందహాసం చేతను తమ అరుణ నయనములతో క్రీగంట వీక్షించును ఆ విష్ణు రూపములు సత్వ రజో గుణములచే వర్ణించిన చందమున భక్తులకు కోరికలను ఉత్పన్నం చేయుచు వాటిని తీర్చుచుండెను. భాష్యము. ఆ విష్ణు రూపులు తమ భక్తుల చూపులతోనూ నుండి వెన్నెలను పోలిన మందహాసంతోనూ శ్రేయ కైరవ చంద్రికా వితరణం అనుగ్రహించినది. పోషకులుగా వారు తమ భక్తులను ఆలింగనము చేసుకొనుచు చిరునవ్వుచే రక్షించుచు కృపావీక్షణను కురిపించుచుండ్రి. భక్తుల యొక్క మనోవాంఛలను తీర్చినట్టు వారి మందహాసము సత్వగుణమును పోలగా వారి వీక్షణము రజోగుణము పోలిన. వాస్తవమునకు ఈ శ్లోకమునందలి రజహ అను పదమునకు అనురాగమని అర్థము, కానీ రజోగుణమని కాదు. భౌతిక జగత్తునందు అది రజోగుణము కావచ్చును, కానీ ఆధ్యాత్మిక జగత్తునందు అది అనురాగము.
భౌతిక జగత్తులో అనురాగము రజస్తమో గుణములచే కలుషితమగును. కానీ శుద్ధ సత్వనందు భక్తులను పోషించే అనురాగము దివ్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శివలీల శివలీల మాతది. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. ప్రభుజీ ప్రభుజీ చదవమండి ప్రభుజీ. మీరే చదవండి మాత, శివలీల మాత చదవండి. ప్రభుజీ నేను ఎవరినైనా చదవండి. ఓకే ఓకే, సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వకార్థానాం అను పదము మహోన్నతమ కోరికలను సూచించును. ఈ శ్లోకం నందు పేర్కొనబడినట్లు విష్ణు భగవాను వీక్షణము భక్తులకు కోరికలను ఉత్పన్నము కావించును. కానీ విశుద్ధ భక్తులకు కోరికలు ఉండవు. కృష్ణుని యందు మనస్సు సంలగ్నమైనట్టి భక్తుల యొక్క కోరికలు అది వరకే తీరి ఉండును. ఆ కారణమున కృష్ణుని యొక్క క్రీగంటి చూపులు ఆ దేవదేవుని ఎడ భక్తి యోగమునెడ వైవిధ్యపూర్ణమగు కోరికలను ఉత్పన్నము చేయనని సనాతన గోస్వామి వ్యాఖ్యానించిది. భౌతిక జగత్తునందు కోరిక ఎనున్నది రజస్తమో గుణం ఫలము కాగా, ఆధ్యాత్మిక జగత్తునందలి కోరిక వైవిధ్యపూర్ణమగు శాశ్వత దివ్య సేవను వసగగలదు. ఆ విధముగా స్వకర్తానాం అను పదము శ్రీకృష్ణుణ్ణి సేవించుటకు గల ఉత్సాహమును ఆతురతను సూచించును. బృందావనమునందు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను చదవాలి. హరే కృష్ణ ప్రభుజీ. బృందావనం నందు ఆలయము లేనట్టి ప్రదేశము ఒకటుండెను. అప్పుడు ఒక భక్తుడు ఇచ్చట ఒక చక్కని గుడి వచ్చి సేవా కార్యము ఆరంభమైనచో బాగుండును అని కోరుకొనెను. దాని వలన ఒకప్పుడు ఖాళీగానున్న మారుమూల స్థలము ఇప్పుడు తీర్థస్థానముగా మారినది. భక్తుని కోరికలు ఆ రీతిగా నుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇలాగ బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉంటుంటేనే ఆ యొక్క గోపబాలురు గోవత్సాలు అందరూ కూడాను మళ్ళీ రూపాలు మారిపోయారంట. వాళ్ళందరూ కూడాను ఇప్పటికే ఆయన చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మాయలో ఉన్నారు. ఏది నిజము ఏది అబద్ధం ఏంటి అని తెలుసుకోలేకపోతున్నారు. సో అటువంటి స్థితిలో అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే వాళ్ళ యొక్క రూపాలన్నీ కూడా మారిపోయినాయి అంట. ఎలా మారిపోయినంటే వాళ్ళందరూ కూడా గోవత్సాలు గోపబాలురు అందరూ కూడా ఎలా అయిపోయారు? చతుర్భుజ విష్ణు యొక్క రూపాలని వాళ్ళు స్వీకరించారు. సో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? నీలమేఘ వర్ణులు పీతాంబరదారులు అయిపోయారంట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? ఒక్కొక్క విష్ణు భగవానుడి యొక్క రూపం కూడా ఎలా ఉంది అని అంటే కనుక వాళ్ళందరూ కూడా చతుర్భుజ రూపంలో ఉన్నారు. వాళ్ళ చేతుల్లో శంఖ చక్ర గదా పద్మాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క అందరి యొక్క తలల్లో కూడా ఎలా ఉన్నాయి? బంగారపు కిరీటాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క చెవుల్లో కర్ణకుండలాలు ఉన్నాయి. సో మెడలో అందరికీ కూడా ఏముంది? వనమాలలతో శోభిల్లుతూ ఉన్నారండి వాళ్ళందరూ కూడా. ఇంకా వాళ్ళ యొక్క వక్షస్థలం మీద ఏముంది? ఎడం వైపున శ్రీవత్సము, శ్రీవత్స అంకితమై ఉంది. ఆ తర్వాత ఇంకేముంది? కౌస్తుభమణిని కూడా వాళ్ళు కలిగి ఉన్నారన్నమాట. సో మనం చూస్తే వైకుంఠ లోకాల్లో సారూప్యముక్తి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంచుమించు అదే విధంగానే ఉంటారు. భగవంతుడిలాగే వాళ్ళు కిరీటం పెట్టుకుంటారు, భగవంతుడిలాగే వాళ్ళు కర్ణకుండలాలు పెట్టుకుంటారు, భగవంతుడిలాగే వాళ్ళు ఆ యొక్క పీతాంబరం ధరిస్తారు. వాళ్ళు భగవంతుడిలాగే వాళ్ళు ఇక నీలమేఘ వర్ణం ఉంటుంది. భగవంతుడిలాగే 4 చేతులు ఉంటాయి వాళ్ళకి. 4 చేతుల్లో వాళ్ళు కూడా శంకుచక్ర గదా పద్మాలు పెట్టుకుంటారు. సో మొత్తం అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ అనమాట. భగవంతుడిలాగే ఉంటారు వాళ్ళందరూ కూడా. కానీ ఏమవుతుంది? భగవంతుడికి ఆ యొక్క సారూప్యముక్తి పొందిన వాళ్ళకి తేడా ఏముంటుంది? ఈ యొక్క శ్రీవత్స చిహ్నము, అదే విధంగా కౌస్తుభమణి అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇక శ్రీవత్సం అనేటువంటిది కౌస్తుభమణి, దాని ద్వారానే ఈయన భగవంతుడు అని చెప్పి అర్థం అవుతుంది. లేకపోతే ఈ రెండు లేకపోతే కనుక మిగతా అన్ని ఫీచర్స్ కూడా ఎలా ఉంటాయి? సమానంగానే ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఈ యొక్క మనకి ఏం చెప్తున్నారు, శ్రీవత్సము కౌస్తుభమణి కూడా ఉంది అని చెప్తున్నారంటే కనుక వీళ్ళందరూ కూడా ఏంటి, సారూప్యముక్తి పొందినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా రకరకాల వైకుంఠాల్లో ఉన్నటువంటి యొక్క విష్ణు తత్వాలే వీళ్ళందరూ కూడాను. సో సో అందరూ కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు వస్తారో మొత్తం విష్ణు తత్వాలన్నీ కూడా వచ్చేసి ఆయనతో పాటే అవన్నీ కూడా సమాయుక్తమై ఉంటాయన్నమాట. సో ఆయనకి కావాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి గోవత్సాల కింద గోపబాలుల కింద వాళ్ళు ప్రకటమయ్యారు. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ వాళ్ళందరూ కూడాను ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క గోవత్సాలు గోపబాలురు అందరూ కూడా వాళ్ళు మారిపోయారు. మరి విష్ణుతత్వాలందరూ కూడా ఎవరు వీళ్ళందరూ కూడాను అని అంటే కనుక ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఉంటారో వాళ్ళందరి చేత పూజించబడేటువంటి రూపాలు యొక్క విష్ణు తత్వాలు ఇవన్నీ కూడాను. సో అవి ఎలా ఉన్నాయంటే ఆ రూపాలన్నీ కూడా భక్తుల చేత అర్పించబడినటువంటి ఆ యొక్క కోమలమైన తులసీ దళాల యొక్క మాలల చేత వాళ్ళ పాదాల నుంచి శిరస్సు వరకు మొత్తం అంగాలన్నీ కూడా ఆ యొక్క తులసి మాలలతోటి వాళ్ళందరూ కూడా అలంకరించబడి ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట. ఏం చెప్తున్నారు ఆయన, ఎవరైతే కనుక గోపబాలురు వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క స్నేహితులు, శ్రీదామ, సుబల, సుధామ, తన్సుక, మన్సుక వీళ్ళందరూ కూడా అన్నమాట. ఎవరు వీళ్ళందరూ కూడాను శ్రీకృష్ణుడితోటి ఏరా నువ్వురా అని చెప్పి ఏకవచనంలో మాట్లాడుకుని శ్రీకృష్ణుడితోటి ఎంగిలి తిని ఆయన మీద పైకెక్కి దూకేటువంటి వాళ్ళు, ఆయనతో గొడవ పడేటువంటి వాళ్ళు, నేను కృష్ణుడి గంటతో సమానంగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు, కృష్ణుడితో నేను పోటీ పడతాను అని అనేటువంటి వాళ్ళు. సో ఇలాగ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడాను ఎవరికి అటువంటి అర్హత వస్తుంది అని అంటే కనుక ఎవరైతే కనుక కొన్ని వేల సంవత్సరాలు బోళ్ళంత పుణ్యరాశుల్ని పోగేసుకున్నటువంటి మహోన్నత వ్యక్తులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి గోపబాలుని కింద వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారు. సో దీన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? నిరాకార బ్రహ్మ తేజాన్ని అనుభూతిని వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. సో కేవలం భక్తి యోగులు మాత్రమే ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోగలరు అన్నమాట. సో ప్రభుపాద్ గారు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏం చెప్తుంది, మనం చూస్తే కనుక బృందావనంలో కృష్ణ బలరాం మందిరంలో ఏమవుతుంది, అక్కడ రాధారాణి ఆల్టర్ ఉంటుంది కదా, రాధారాణి కృష్ణ రాధా శ్యామ్ సుందర్ కి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఒక చెట్టు ఉంటుంది అక్కడ. కరెక్ట్ గా బృందావనం వెళ్ళినప్పుడు మన అందరం కూడా చూసాం. ప్రభుపాద్ గారు బహుశా ఆ చెట్టు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటా. సో ఆ యొక్క రూపాలన్నీ కూడా ఎలా ఉన్నాయంట, చాలా ఆ యొక్క నవ్వు చాలా నిర్మలమైనటువంటి దరహాసం ఉంది. సో అవన్నీ కూడా చాలా కరుణ కటాక్షాలతోటి వీక్షిస్తూ ఉన్నాయి. భక్తుల కోరికలను అవన్నీ కూడా తీర్చడానికి అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ప్రభుపాద గారు భాష్యంలోనూ ఎలా ఉంటాయి, భక్తులకి కోరికలు అనేటువంటివి ఉండవు. ఆ యొక్క వైకుంఠ లోకాల్లో కోరికలు అని అంటే కనుక ఏముంటుంది, సో కేవలం భగవంతుడి యొక్క సేవే. సో కోరిక ఏమైనా కోరుకున్నాం అంటే ఏమవుతుంది, అది భగవంతుడికి రకరకాలైనటువంటి సేవ చేయడానికి మాత్రమే ఉంటాయన్నమాట అక్కడ. సో ఈ విధమైనటువంటి విష్ణు రూపాల కింద వాళ్ళందరూ కూడా అవతరించడం జరిగిందనమాట. భక్తులు ఏదైతే కనుక కృష్ణుడి యొక్క సేవ కోసం కోరుకుంటారో ఏమవుతుంది, అవన్నీ కూడా మేనిఫెస్ట్ అయిపోతాయి అన్నమాట, జరిగిపోతాయి అన్నమాట. అది భక్తుల యొక్క శక్తి అన్నమాట. సో భక్తులు ఎవరైనా సరే ఈయన కూడా భక్తులు అయిపోవాలి అని అనుకున్నారు అనుకోండి, వాడు భక్తులు అయిపోతారు. ఈ యొక్క ప్రదేశంలో నాకు ఒక మందిరం వస్తే బాగుండు అని అనుకున్నారు అనుకోండి, అక్కడ ఒక మందిరం వచ్చేస్తుంది. సో అలాగా కృష్ణుడు అటువంటి శుద్ధ భక్తులు వాళ్ళు కోరుకోవాలి, కానీ వెంటనే కృష్ణుడు అవన్నిటిని కూడా తీర్చడానికి ఆయన ఎలా ఉంటారు, రెడీగా ఉంటారన్నమాట. బిల్లమంగళ ఠాకూర్ ఏం చెప్పారు, ఆయన యొక్క ముక్తి కాంత ఏం చేస్తుందంట, ఆవిడ ఎప్పుడు కూడా నా యొక్క కుమ్మం దగ్గర ఆవిడ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. ముక్తి తీసుకోండి, ముక్తి తీసుకోండి, ముక్తి తీసుకోండి అని చెప్పి నన్ను ఎప్పుడు బతిమలాడుతూ ఉంది. కానీ ఏమైంది, నేను అది తీసుకోవడానికి కూడా నాకు సమయం లేదు, కృష్ణుడి యొక్క సేవలో నేను ఉన్నాను కాబట్టి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకా యొక్క విష్ణు తత్వాలు ఎవరైతే కనుక ప్రకటితమయ్యారో ఆ యొక్క విష్ణు తత్వాలు ఎంత బాగా ఉన్నాయి అని చెప్పి అది ఆ విషయాలనే మళ్ళీ మనకి ఒక 51 నుంచి 54 శ్లోకాల్లో కూడా మనకి చెప్తారనమాట. అవేంటో మనం రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ